65వ యువజన కాంగ్రెస్ దినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ అనంతరం సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎంతో మంది యువ నాయకులను తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి ప్రచారం చేస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీయుద్దీన్, కార్తీక్, బాలకృష్ణ, దామోదర్ రెడ్డి, సల్మాన్ రాజ్, నిఖిల్, మణికంఠ, బాబుల్ పాల్గొన్నారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్లో కీలక పాత్ర వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రాజీవ్ గాంధీ గారు ఏదైతే యువకులు కూడా అందరూ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండాలని చెప్పి యువకులు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి యువకులు కూడా రాజ్యం ఏలాలి, మంచి విధంగా అందరినీ ముందుకు సాగాలని చెప్పి మా రాజీవ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ స్టార్ట్ చేసినారు. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేస్తాము. యువకులు కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము అందరం కోరుకుంటాం. థ్యాంక్ యూ. నేషనల్ యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ 66th ఇయర్ డే సెలబ్రేషన్ కర్తవ్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా యూత్ కాంగ్రెస్ నేషనల్ మరియు రాష్ట్ర నాయకులందరూ కూడా యూత్ కాంగ్రెస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. యూత్ కాంగ్రెస్ అప్పుడు ఇందిరాగాంధీలో 1960లో యూత్ కాంగ్రెస్ అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి యువకుల కన్నా ఇందిరాగాంధీ గారి యొక్క యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ నిర్వహించారు. ఈరోజు రాహుల్ గాంధీ కూడా యూత్ కాంగ్రెస్కి ఎన్నో అవకాశాలు ఇస్తూ యూత్ కాంగ్రెస్కి బలోపేతం చేస్తూ పార్టీ కూడా యూత్ కాంగ్రెస్ దేశంలో యువకులకు కూడా రాజకీయాలకు తీసుకోవడానికి ముఖ్య పాత్ర వహిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ ఇంతకుముందు కంటే ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ కూడా అవకాశాలు అందరికీ రావాలని ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ కూడా ఎలక్షన్ తీసుకురావడం లేదు. ఎవరు సత్తా ఉంటే వాళ్ళు యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ తెచ్చి ప్రెసిడెంట్ కావాల్సిన ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ కూడా ఎలక్షన్ తెచ్చి యూత్ కాంగ్రెస్ మరింత బలోపేతం చేయాల్సిన అవకాశం లభిస్తుంది. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడానికి యూత్ కాంగ్రెస్ సైనికులు ముందుగా ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం లక్ష్యంగా ముందుకు పెట్టుకొని కలుగుతున్నారు. అదే ఉద్దేశంతో మా గట్కేకర్లో కూడా యూత్ కాంగ్రెస్ బలోపేతం చేయడానికి కూడా మేము ప్రణాళిక నిర్మించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరొకసారి యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా జరగడం జరిగింది. 65వ సంవత్సరంగా మనం యూత్ కాంగ్రెస్ గురించి మనం నిర్ణయించుకున్నాం ఈరోజు. అంతేకాక యువత ముందుకు రావాలని మన రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం అంతేకాక మన వరకు ఇందిరాగాంధీ కానీ మన రాజీవ్ గాంధీ కూడా యువతను ముందుకు నడపాలి, యువత ముందరికి వచ్చి అన్ని పనులు అన్ని అభివృద్ధిగా చేయాలని యూత్ కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది. ఈరోజు మన సంజీవ్ రెడ్డి ప్రెసిడెంట్ గారు ఇక అందరినీ మన గట్టిగా చేసి ఇక్కడ ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందుకే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.